హలో కొలీగ్, ఇంకొక కొత్త కోర్స్తో మళ్ళీ వచ్చాం. ఈ కోర్స్ మార్కెట్లో చాలా డిమాండ్ అన్న కోర్స్. ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళది పవర్ బిఐ కోర్స్ అనమాట. అడ్వాన్స్డ్ కోర్స్ ఇది. సో బయట మనం మార్కెట్లో చూసుకుంటే 10,000 నుంచి 15,000 వరకు ఛార్జ్ చేస్తున్నారు అడ్వాన్స్ పవర్ బిఐ నేర్పించడం కోసం. అది మనం ఫ్రీగా మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాము. సో అందరూ మంచిగా నేర్చుకోండి. బయట మార్కెట్ కూడా చాలా బాగుంది, ఆపర్చునిటీస్ కూడా చాలా బాగున్నాయి, ప్యాకేజెస్ కూడా మంచి మంచి ప్యాకేజెస్ వస్తాయి ఈ పవర్ బిఐ కోర్స్ అనేది నేర్చుకుంటే. దీంతో పాటు మనకు ఫ్రీ అడ్వాన్స్ ఎక్సెల్ కోర్స్ కూడా మన ఛానల్లో ఆల్రెడీ అవైలబుల్గా ఉంది. సో అది కూడా నేర్చుకోండి. సో ఎవరికైనా పవర్ బిఐ కావాలన్నా, అడ్వాన్స్డ్ ఎక్సెల్ కోర్స్ కావాలన్నా సరే మన ఛానల్ అనేది షేర్ చేయండి. సో వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. అండ్ మీరు సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. నేను ఇంకా ఫ్రీ కోర్సెస్ లాంచ్ చేస్తాను. అలాగే ప్రతి జాబ్ గురించి, ప్రతి సెక్టార్ గురించి ఎండ్ టు ఎండ్ డీటెయిల్స్ అన్నీ మన పాడ్కాస్ట్ రూపంలో కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో ఆ పాడ్కాస్ట్లు కూడా చూడండి, మార్కెట్ ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం తెలుసుకోండి. సో ఈజీగా జాబ్ కొట్టండి. సో లేట్ చేయొద్దు, ఎంజాయ్ లెర్నింగ్. సో మనం పవర్ బి డెస్క్టాప్ అండ్ పవర్ క్వెరీ చూసాము. పవర్ బి డెస్క్టాప్ లో ఏం చేసాము, విజువలైజేషన్స్ క్రియేట్ చేయడం వల్ల ఓకే ఒక డేటా మన దగ్గర ఉన్నప్పుడు ఆ డేటాని మనం విజువల్ గా ఎలా క్రియేట్ చేయాలి, ఓకే ఏ టైప్ ఆఫ్ విజువల్స్ ఏ సినారియోస్ వాడాలనే థింగ్స్ చూసాము. అండ్ పవర్ క్వెరీలో విస్ ఆఫ్ ఈటీ ఆపరేషన్స్, ఓకే లైక్ సార్టింగ్ చేయడం కానివ్వండి, కాలమ్స్ యాడ్ చేయడం కానివ్వండి, రిలేషన్షిప్స్ కోసం మనం కస్టమ్ కాలమ్స్ క్రియేట్ చేసుకోవడం కానివ్వండి, ఓకే అండ్ మెర్జ్ కంబైండ్ ఇలాంటి థింగ్స్ అని చూసాం అనమాట. రైట్. సో మనకి డేటా క్లీనింగ్ అండ్ క్లెన్జింగ్ అయిపోతుంది పవర్ క్వెరీలో. ఓకే, సో డేటా క్లీనింగ్ అండ్ క్లెన్జింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే డేటా మోడలింగ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఫిసే ఫస్ట్ వన్ ఈజ్ కనెక్టింగ్ టు డేటా. ఓకే, సాయి కిరణ్ మీకు ఫ్యూ డేస్ బ్యాక్ ఒక ఇమేజ్ చూపించాడు, మీరు చూసినట్టయితే in that thing we have a first thing is ఓకే పవర్ బిఐ కనెక్ట్ అవ్వడం మనం. ఓకే, పవర్ బిఐ కనెక్ట్ అవ్వడం నేర్చుకున్నాం. నెక్స్ట్ పవర్ క్వెరీలో పవర్ బిఐలో డేటాని రిసీవ్ చేసుకోవడం, తీసుకోవడం. రైట్. సో దెన్ నెక్స్ట్ ఇలా అనమాట. సో ఐ హ్యావ్ a 7 pillars thing. I'll show the thing. So the thing is here. సో ఫస్ట్ వన్ ఈస్ పవర్ బిఐ కనెక్ట్ అవడం. నెక్స్ట్ పవర్ బిఐ నుంచి డేటా తీసుకొని రావడం. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనం క్లీనింగ్ అండ్ క్లెన్జింగ్ అంటే మనం పవర్ క్వెరీలో మనం డేటాని క్లీన్ చేసుకున్నాము, దెన్ అది కావాల్సిన డేటాని క్రియేట్ చేసుకున్నాము. ఓకే, ఇలాంటివి ఇలాంటి థింగ్స్ చేసాం కదా. సో దట్ ఈస్ క్లీనింగ్ అండ్ క్లెన్జింగ్ డేటాని. నెక్స్ట్ వచ్చేసి మనం డేటాని మోడలింగ్ చేసుకుంటాం. మోడలింగ్ అంటే రిలేషన్షిప్ ఇచ్చుకుంటాం. ఓకే, అండ్ ఒక టేబుల్ ని ఇంకో టేబుల్ ని కనెక్ట్ చేసుకుంటాం అనమాట బేసికల్ గా. ఓకే, సో ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ దాని తర్వాత అప్పుడు మనం విజువలైజేషన్స్ లోకి వస్తాం. ఓకే, రిపోర్ట్ తయారు చేస్తాం. ఓకే, డేటా రిప్రజెంటేషన్ అంటాం దీన్ని. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత దీన్ని పబ్లిష్ చేస్తాం, షేరింగ్. ఓకే, షేరింగ్ ద రిపోర్ట్. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత దానికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం కానీ లేకపోతే మెయింటెనెన్స్ కానీ, ఇవి రెండిట్లో ఒకటి. ఓకేనా. సో దట్ ఈస్ ద ప్రాసెస్ యాక్చువల్లీ. దట్ ఈస్ ద ప్రాసెస్ ఇన్ ద సెన్స్ మనం
ఆ వేలో చేస్తూ ఉంటాం అనమాట. ఓకే. సో నెక్స్ట్, సో ఇన్ దిస్ వే ఈ ఫ్లోలో మీరు చూసుకున్నట్టయితే మనం దీని గురించి మాట్లాడుతున్నాం, డేటా మోడలింగ్. ఓకే, డేటా మోడలింగ్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే. సో అక్కడ ఉంది దొరకట్లేదు. సో ఫస్ట్ మనం డేటా కరెక్ట్ ద డేటా. ఓకే, ఆ డేటా గ్యాదరింగ్ వాట్ ఎవర్. శాంపిల్స్ లో నేను ఈసారి సూపర్ స్టోర్ కనెక్ట్ అవుతాను. సో ఇందులో నేను ఈ 3 టేబుల్స్ తీసుకుంటాను. ఓకే. సో దీన్ని గ్యాదరింగ్ డేటా లేదా కనెక్టింగ్ టు డేటా అంటాం. ఇలా కనెక్ట్ అవ్వడాన్ని, ఇలా డేటా తీసుకోవడాన్ని. ఓకే. అండ్ ఐమ్ క్లికింగ్ ఆన్ ట్రాన్స్ఫార్మ్ డేటా టు క్లీన్ అండ్ క్లెన్స్ ద డేటా. ఓకే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫస్ట్ కాలం అనేది ప్రాపర్ గా రాలేదు. యాక్చువల్లీ కాలం నేమ్ వచ్చేసి రీజియన్ అండ్ మేనేజర్, బట్ మన కాలం 1 అండ్ కాలం 2 అని వచ్చింది. సో మనం ఏం ఆప్షన్ యూజ్ చేయాలి ఇప్పుడు? హరి. ఇప్పుడు మనం ఇక్కడ ఏ ఆప్షన్ యూజ్ చేయాలి? మన కాలం హెడర్ కి రావాలంటే, ఓకే, ఫర్ నౌ ఐ డూ ఇట్. Row as a header, first row. యా యూజ్ ఫస్ట్ రో యాజ్ హెడర్. సో ఇప్పుడు నెక్స్ట్ డేటా టైప్ చూసుకోవాలి. ఈ డేటా టైప్ అంతా సేమ్ గానే ఉంది. దెన్ విల్ గో ఫర్ ద ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. సో ఇది 1 2 3 డేటా, అండ్ డేటా టైప్ కూడా ఇది న్యూమరిక్ లో హోల్ నెంబర్ లోనే ఉంది. సో ఇది టెక్స్ట్ లో ఉంది. గుడ్. నెక్స్ట్ ఇది కూడా బాగానే ఉంది. ఓకే, డెసిమల్స్, యూనిట్స్, ప్లేసెస్, షిప్పింగ్ మోడల్, కస్టమర్. ఓకే. సో నాకు డేటా ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అనిపించింది. సో క్లీనింగ్ చేయడానికి అంత ప్రయారిటీ, అంత స్కోప్ నాకు లేదు ఇక్కడ. సో దెన్ ఐ క్లిక్ ఆన్ క్లోజ్ అండ్ అప్లై. ఓకే, క్లోజ్ అండ్ అప్లై అంటే ఏమైందంటే యూజ్ ఫస్ట్ హెడర్ తీసుకున్నాం కదా, అది అప్లై అయ్యేది. క్లోజ్ అండ్ అప్లై అయినప్పుడు ఆ టేబుల్స్ అనేవి మనకి లోడ్ అవుతాయి ఇక్కడ. సో మనం సినిమాని ఇప్పటి వరకు ఇక్కడ వరకు చూసాం. సో నెక్స్ట్ డేటా లోడ్ అయిన తర్వాత విల్ గో ఫర్ మోడలింగ్. ఓకే, Power BI మోడలింగ్. సో బేసికల్ గా పవర్ BI మోడలింగ్ అనేది దేనికి చేస్తాము అని అంటే, ఓకే, నేను లాస్ట్ క్లాస్ లో కూడా మీకు చెప్పాను, మోడలింగ్ ఈజ్ టు కనెక్ట్ ద two or more number of tables. Okay, build a schema type of structure build. Okay, and creating relationship between one table and another table. ఎందుకంటే ఒక టేబుల్ కి ఇంకో టేబుల్ కి మధ్య రిలేషన్షిప్ బిల్డ్ చేసి ఈ 2 టేబుల్స్ లో ఉన్న డేటాని ఈజీగా యూటిలైజ్ చేసుకోవడం కోసం. ఎలా యూటిలైజ్ చేసుకుంటాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మోడల్. ఓకే, మోడలింగ్ ట్యాబ్. సో ఈ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే మనకి టేబుల్స్ వస్తున్నాయి ఇలా. ఓకే, టేబుల్ స్ట్రక్చర్స్ వస్తున్నాయి ఇలా. ఓకే, సో ఇది చూడండి, ఆటోమేటిక్ రిలేషన్షిప్ క్రియేట్ అయిపోయింది. ఓకే, సో పవర్ BI విల్ క్రియేట్ రిలేషన్షిప్స్ ఆటోమేటికల్లీ బేస్డ్ ఆన్
ఓకే, కాలమ్ నేమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ రీజియన్ కి రిలేషన్షిప్ బిల్డ్ అయింది బికాస్ రెండింటి పేర్లు ఒకటే, రీజియన్ అండ్ రీజియన్. ఓకే, అండ్ రెండింటి డేటా టైప్స్ కూడా ఒకటే, ఇఫ్ యూ గో అండ్ చెక్. ఓకే, సో అందుకని పవర్ బి ఏం చేస్తుందంటే ఎస్, ఇది రెండింటి మధ్య మనం రిలేషన్షిప్ క్రియేట్ చేయొచ్చు అని చెప్పి క్రియేట్ చేసేసింది ఆటోమేటిక్ గా. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ మీకు ఫస్ట్ రాగానే ఏం చేయాలి తెలియలేదు, అసలు రిలేషన్షిప్ ఎట్లా బిల్డ్ చేయాలి, చాలా ఇక్కడ అంటే 3 టేబుల్లే ఉన్నాయి. ఓకే, సో ఇన్ కేస్ మీరు రియల్ టైం చూసినప్పుడు మీకు ఒక 25, 15, 25 టేబుల్స్ ఉంటాయి. ఓకే, సో లేదా అట్లీస్ట్ ఒక 5, 6, 7 టేబుల్స్ అయినా ఉంటాయి. 5, 6 టేబుల్స్ అనుకుందాం, వాటి మధ్యలో రిలేషన్షిప్ ఎట్లా బిల్డ్ చేయాలో మీకు ఫస్ట్ అర్థం కాలేదు అనుకోండి, దేనికి చేయాలో అర్థం కాలేదు. ఓకే, ఆటోమేటిక్గా బిల్డ్ చేస్తే బాగుండు అనిపించింది అనుకోండి, సో క్లిక్ ఆన్ దిస్. ఓకే, రిలేషన్షిప్ ట్యాబ్, ఇది మేనేజ్ రిలేషన్షిప్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో నేను డిలీట్ చేసి చూపిస్తాను. డిలీట్ దిస్ వన్. ఇలా రైట్ క్లిక్ చేస్తే మీకు 2 ఆప్షన్స్ వస్తాయి, డిలీట్ అండ్ ప్రాపర్టీస్. యూ కెన్ గో ఫర్ ద డిలీట్. డిలీట్ చేయొచ్చు, ఆడ క్రియేట్ చేయొచ్చు. సో ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా క్రియేట్ అవ్వలేదు, ఆటోమేటిక్ గా నాకు రిలేషన్షిప్స్ క్రియేట్ అవ్వాలి, ఇలా సేమ్ రీజియన్ అండ్ సేమ్ నేమ్స్ ఉన్నవి, లేకపోతే ఆ కొన్ని ఆటోమేటిక్ గా క్రియేట్ అవ్వాలి, అన్ని మనం వెతికి చేయలేము కదా, టైం వేస్ట్ అనుకుంటే ఆటోమేటిక్ గా బిల్డ్ అవ్వడానికి we have one option, auto detect relationships between tables. ఓకే, మేనేజ్ రిలేషన్షిప్స్ ఆప్షన్ లో ఇక్కడ, ఓకే, ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే విండో వస్తుంది. ఈ విండో మీద నెక్స్ట్, ఓకే, ఆటో డిటెక్ట్ అని మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మీకున్న టేబుల్స్ లోంచి ఏ టేబుల్స్ రిలేషన్షిప్ చేయొచ్చో చెప్తుంది. చూడండి, ఫౌండ్ వన్ న్యూ రిలేషన్షిప్ అని వాడు అన్నాడు. ఓకే, క్లోజ్ అని కొట్టా, ఆటోమేటిక్ గా చూడండి రిలేషన్షిప్ క్రియేట్ అయిపోయింది. ఇది క్లోజ్ చేసేస్తుంది. ఓకే, చూసారా క్రియేట్ అయింది. సో మీకు ఇన్ కేస్ తెలియలేదు ఫస్ట్ రాగానే రిలేషన్షిప్ ఎట్లా క్రియేట్ చేద్దామని అంటే ఇది చేయండి. బట్ అన్నిసార్లు ఇది వర్కౌట్ కాదు. ఎందుకు అన్నిసార్లు ఇది వర్కౌట్ కాదు అని అంటే, ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇందులో కూడా, ఓకే, ఇందులో కూడా రిలేషన్షిప్ క్రియేట్ చేయాలి, బికాస్ రిలేషన్షిప్ లేకపోతే టేబుల్స్ మధ్యలో ఎలా వస్తుందంటే చూపిస్తాను చూడండి. దిస్ ఈజ్ వన్ బిగ్గెస్ట్ బగ్ ఇన్ అవర్ రిపోర్ట్స్. ఓకే, ఇది మనకు మీరు సర్టిఫికేషన్ రాసేటప్పుడు ఈ క్వశ్చన్ డెఫినెట్ గా అడుగుతారు, ఇన్ కేస్ మీరు రాయాలనుకుంటే. ఓకే, ఆర్ ఎల్స్ మీకు కొన్ని ఇంటర్వ్యూస్ లో కానీ లేకపోతే అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో నేను ఆర్డర్ ఐడి మీద క్లిక్ చేస్తున్నాను, లేదా మేనేజర్ అండ్ స్టేటస్ మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి, బగ్ ఏం చూపించట్లేదు. ఓకే, అండ్ ఇంకొక విషయం మీరు గమనిస్తే ఇక్కడ చూడండి, ప్రతి మేనేజర్ కి ఒకటే ఆర్డర్ ఐడి వచ్చేసింది, ఈ ఆర్డర్ వచ్చేసింది కదా. నేను కౌంట్ ఆఫ్ ఆర్డర్ ఐడీస్ అని తీసుకుంటాను. ఇది ఆల్రెడీ కౌంట్ లోనే ఉంది. ఓకే, చూడండి అన్ని నెంబర్స్ అనేవి సేమ్ వచ్చాయి. అంటే ఇలా వస్తే ఇండికేషన్ ఏంటంటే రెండు టేబుల్స్ మధ్య రిలేషన్షిప్ లేదు అని అర్థం. ఓకే, రిలేషన్షిప్ ఉంటే ఇలా సేమ్ రావు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇంకొక ఆర్డర్ ఐడి ఇస్తున్నాను, ఇక్కడ ఆర్డర్ ఐడి ఇస్తున్నాను, ఇక్కడ చూడండి ఆర్డర్ ఐడి, ఇది వేరే టేబుల్లో మనకి ఈ రెండింటికి రిలేషన్షిప్ ఉంది. సో చూడండి ఇలా వచ్చింది. ఓకేనా, సో దట్ ఈస్ ద టు మెయింటైన్ ద రిలేషన్షిప్. ఈ ఒక టేబుల్ నుంచి ఇంకొక టేబుల్లో ఉన్న డేటాని మనం ప్రొజెక్ట్ చేయొచ్చు. ఆటోమేటిక్ గా ఇది పార్టీషన్ అవుతుంది. చూడండి, ఆటోమేటిక్ గా పార్టీషన్ అవుతుంది. ఏ మేనేజర్ ఆర్డర్ ఐడీస్ ఎన్ని, ఓకే, ఎన్ని ఆర్డర్స్ పెట్టాడు, ఏ మేనేజర్ ఎన్ని ఆర్డర్స్ చేశారు. ఓకే, సో కౌంట్ కదా. యా,
ఏ మేనేజర్ ఎన్ని ఆర్డర్లు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అక్కడ కృష్ణ అతను ఎక్కువ ఆర్డర్స్ చేశాడు, రైట్? సో ఇలా మనం ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నప్పుడు మనం సీక్వెల్ చేసేటప్పుడు అయితే ఏం చేసాం, జాయిన్ క్రియేట్ చేసి అప్పుడు చేసాం కదా. సో ఇప్పుడు మనం ఏం జాయిన్స్ క్రియేట్ చేయలేదు, అయినా కూడా ఒక టేబుల్ నుంచి మనం ఇంకో టేబుల్లో డేటాను చూడగలుగుతున్నాం, పార్ట్స్ చేసి, పార్టిషన్ చేసి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యాక్ట్ టేబుల్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యాక్ట్ టేబుల్ ఉందనుకోండి, ఓకే, ఒక డైమెన్షన్ టేబుల్ ఉందనుకోండి. ఫ్యాక్ట్ అంటే నెంబర్స్ అండి, ఓకే. ఫ్యాక్ట్ ఈజ్ ఆల్ అబౌట్ నెంబర్స్. నెంబర్స్ అంటే సేల్స్, నువ్వు ఎంత సేల్ చేసావు. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ఉందనుకోండి, సేల్స్ టేబుల్ ఉందనుకోండి. సేల్స్ టేబుల్లో ఏముంటుంది, నువ్వు ఎంత సేల్స్ చేసావు, ఏ ప్రొడక్ట్ సేల్ చేసావు, ఆ ప్రొడక్ట్ యొక్క సబ్ కేటగిరీ ఏంటి, ఎక్కడ సేల్ చేసావు, ఓకే, ఎప్పుడు సేల్, ఏ డేట్కి సేల్ చేసావు, ఓకే. అలాంటి అలాంటి అసలు 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 మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ ఎంత, దానికి ట్యాక్స్ ఎంత పడింది, టోటల్ అమౌంట్ ఎంత అయింది, ఓకే. అండ్ దాని మ్యానుఫ్యాక్చరింగ్ నెంబర్ ఎంత, మ్యానుఫ్యాక్చరింగ్ నెంబర్ ఉంటుంది కదా ఒక ప్రోడక్ట్ కి, ఆ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ నెంబర్ ఎంత, ఈ డీటెయిల్సే ఉంటాయి, ఓకే, సేల్స్ లో. సో అది ఫ్యాక్ట్ టేబుల్ అనమాట. అది ఫ్యాక్ట్ టేబుల్. ఎందుకంటే మీరు చూడండి, ప్రతిరోజు సేల్ అవుతుంది కదా, ఆ టేబుల్ అనేది ఏమవుతుంది, ప్రతిరోజు పెరుగుతూనే ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజుకి 5,000 ప్రోడక్ట్లు అమ్మడిపోయాయి అనుకోండి, 5,000 అవుతుంది, ఓకే, 10,000 అవుతుంది, 20,000 అవుతుంది, ఓకే. అలా అనమాట, అది ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది, ఓకే. బట్ కమింగ్ టు ద ప్రొడక్ట్ డైమెన్షన్ టేబుల్, ఓకే. డైమెన్షన్ టేబుల్ ని మెటాడేటా అని కూడా అంటాం, మెటాడేటా టేబుల్ అని కూడా అంటాం. డైమెన్షన్ టేబుల్, ఒక డిమ్ టేబుల్ అలా అంటాం, ఫ్యాక్ట్ టేబుల్ అలా. దాన్ని ఫ్యాక్ట్ టేబుల్స్ అంట. ఫ్యాక్ట్ టేబుల్స్ అనేది లార్జెస్ట్ టేబుల్ ఇన్ ద స్కీమా అని కూడా అంట. ఎందుకంటే అది డైలీ పెరుగుతూ ఉంటుంది, మీకు సేల్స్ ఎంత పెరిగితే అంత పెరుగుతుంది ఆ టేబుల్. బట్ డిమ్ టేబుల్ లేదా డైమెన్షన్ టేబుల్, ఓకే, డైమెన్షన్ టేబుల్ ఎప్పుడైనా సరే ఏం స్టోర్ చేస్తుంది అంటే లొకేషన్ కానీ, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నాకు సేల్స్ జరుగుతున్నాయి, సేల్స్ నేను ఇండియా మొత్తం చేస్తున్నా. ఇండియా మొత్తం ఎన్ని ఉంటాయి, ఇండియా మొత్తంలో కంట్రీస్ ఎన్ని ఉంటాయి, ఇండియా మొత్తంలో సారీ స్టేట్స్ ఎన్ని ఉంటాయి, స్టేట్స్ క్యాపిటల్స్ ఎన్ని ఉంటాయి కదా. స్టేట్ క్యాపిటల్స్ అన్ని లిస్ట్ ఉంటుంది. ఆ స్టేట్ క్యాపిటల్ లిస్ట్ అనేది మారుతుందా, మారదు. ఎప్పుడైనా కొత్త స్టేట్ యాడ్ అయితే, పార్టిషన్ అయితే తప్ప మారదు కదా. సో అన్ని స్టేట్సే ఉంటాయి ఎప్పుడు కదా. లొకేషన్, లొకేషన్ కు సంబంధించిన డీటెయిల్స్ అనే ఉంటాయి. రెండు మేనేజర్ కానీ, లేకపోతే ఆ పర్సన్, రిగార్డింగ్ పర్సన్, ఈ లొకేషన్ కి సంబంధించిన మేనేజర్ కానీ, ఆర్ఓ కానీ, వాళ్ళ అలాంటి వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి, ఓకే. వాళ్ళ డీటెయిల్స్ మారుతూ ఉంటాయి, కాకపోతే పెరగదు, ఓకే. నా దగ్గర ఒక 20 లొకేషన్ లో నాకు సేల్ అవుతుంది అనుకో, 20కి 20 మేనేజర్లే ఉంటారు. ఒక మేనేజర్ పోయి ఇంకొక కొత్త మేనేజర్ వస్తాడు తప్ప ఆ 20 అనే నెంబర్ అనేది పెరగదు. ఎక్స్పాండ్ చేసుకుని నేను బిజినెస్ ఎక్స్పాండ్ చేస్తే పెరుగుతుంది, లేకపోతే పెరగదు కదా. సో పెరిగిన బిజినెస్ ఎక్స్పాండ్ చేసి పెరిగినా కూడా ల్యాక్స్ లో పెరగదు. సేల్స్ అయితే ఏమైతుంది, ల్యాక్స్ లో పెరుగుతుంది. ఒక 20,000, ఫర్ ఎగ్జాంపుల్ జియో సిమ్స్ తీసుకోండి. జియో సిమ్స్ ఎన్ని అమ్ముడుపోతున్నాయి పర్ డేకి కదా, ఎన్ని కొత్త మంది కస్టమర్స్ యాడ్ అవుతున్నారు. సో అది పెరుగుతూ 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 ఉంటుంది, క్రోర్స్ లోకి వెళ్ళిపోతుంది. బట్ మన డైమెన్షన్ టేబుల్ అనేది పెరిగినా సరే సర్టన్ లిమిట్ లో పెరుగుతుంది, ఓకే. ఒక 100, 50, ఒక సరే ఒక 10,000 అంతకంటే అట్లా పెరగదు అనమాట. సో మేనేజర్ డీటెయిల్స్ కానీ, లొకేషన్ డీటెయిల్స్ కానీ, లేదా ప్రొడక్ట్ డీటెయిల్స్ కానీ, ఓకే. ప్రొడక్ట్స్, జియో వాళ్ళకి ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, మహా అయితే ఒక 10 15 ప్రొడక్ట్స్ ఉన్నాయి జియో టెలికామ్ లో అయితే 10 15 అంటే హెడ్ ఫోన్స్ అని, లేదా మొబైల్స్ అని, అండ్ సిమ్ అని, ఓకే, ఇంకో డాంగిల్స్ అని, అలాంటివి ఉన్నాయి. సో ఆ ప్రొడక్ట్స్ అనేవి అంత రేర్ గా, అంత ఫ్రీక్వెంట్ గా పెరగవు, రేర్ గా పెరుగుతాయి. ఎందుకంటే డాంగిల్ లో కొత్త మోడల్ వస్తే అప్పుడు పెరుగుతుంది, ఓకే. మొబైల్లో కొత్త మోడల్ వస్తే అప్పుడు పెరుగుతుంది. అది ఒక 2 months కో, 5 months కో, 7 months కో ఒకసారి ఒక కొత్త యాడ్ ఉంది కదా. సో అవన్నీ డైమెన్షన్ టేబుల్స్ కిందకి వస్తాయి. బేసికల్లీ డైమెన్షన్ టేబుల్ విల్ డీల్ విత్ ద మెటాడేటా. ఇవన్నీ మెటాడేటా అంటాం, లేదా డీటెయిల్స్, యూ కెన్ సే ఇట్ యాజ్ డీటెయిల్స్ కూడా. మీకు మెటాడేటా అంటే కొంచెం అర్థం కాకపోయినా డీటెయిల్స్ అని చెప్పొచ్చు, ఓకే. డైమెన్షన్ టేబుల్ విల్ స్టోర్ ద
డీటెయిల్స్ ఆఫ్ ఎ ఫ్యాక్ట్ టేబుల్. ఓకే, క్లియర్ కదా? ఇప్పుడు ప్రొడక్ట్ సేల్ అయింది, ఇక్కడ ప్రొడక్ట్ నెంబర్ 1467 అనే ప్రొడక్ట్ సేల్ అయింది. ఓకే, ఆ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. ఎక్కడ సేల్ అయింది అనే డీటెయిల్స్ ఎక్కడ ఉంటాయి? ఇక్కడ ఉంటాయి, డైమెన్షన్ లో ఉంటాయి. ఓకే, సో మరి ఇక్కడ ఉన్నాయి. నేను ఆ లొకేషన్ ఎంత సేల్ అయ్యింది తెలుసుకోవాలంటే ఏమవుతుంది? ఈ రెండింటికి మధ్య ఏమీ లేదు, కనెక్షన్ లేదు కదా. సో కనెక్షన్ ఉంటేనే కదా తెలుస్తుంది మనకి. సో నేను ఈ రెండింటికి కనెక్షన్ ఇస్తా. ఇక్కడ నుంచి లొకేషన్ తీసుకుంటా, ఇక్కడ నుంచి సేల్స్ ఎంత తీసుకుంటా. సో నాకు లొకేషన్ వైజ్ గా ఎంత సేల్ అయిన డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఓకేనా? సో ఈ మధ్యలో మనం బిల్డ్ చేసే రిలేషన్షిప్ ఉంది సారా. సో దట్ ఈస్ కాల్డ్ మోడలింగ్. ఓకే, ఇలా ఒక టేబుల్ కాదు. సో ఇలా మనకి ఇంకా డైమెన్షన్ టేబుల్స్ చాలా ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఒకటి అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒకటి, డిపెండ్ ఆన్ ప్రాజెక్ట్ ని బట్టి వస్తాయి. ఇంకొక ఫ్యాక్ట్ టేబుల్ కూడా ఉండొచ్చు. ఓకేనా, డిపెండ్ ఆన్. బట్ ఐఎమ్ డిస్కసింగ్ నౌ అబౌట్ వన్ స్కీమా, దట్ ఈస్ స్టార్ స్కీమా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఫ్యాక్ట్ టేబుల్, ఇక్కడ డైమెన్షన్ టేబుల్ కనెక్ట్ అయింది కదా. అదే విధంగా ఇదొక ఫ్యాక్ట్ టేబుల్ ఇంకో డైమెన్షన్ టేబుల్ కి, ఇదే ఫ్యాక్ట్ టేబుల్ ఇంకొక డైమెన్షన్ టేబుల్ కనెక్ట్ అయి ఉంటే దాన్ని మనం స్టార్ స్కీమా అంటాం. ఓకే, స్టార్ స్కీమా అంటాం. సో మోడలింగ్ లో మనం చేసేది కూడా అదే. సో మోడలింగ్ లో మనం చేసేది కూడా ఆల్మోస్ట్ ఆల్ స్కీమా బిల్డింగే. ఓకే, నేను మొన్న ఎస్ఎస్ఏఎస్ క్రియేట్ చేసేటప్పుడు ఈ రిలేషన్షిప్ ఈ బిల్డ్ చేశాను, రిలేషన్షిప్ బిల్డ్ చేశాను, గుర్తుందా? సో దట్ ఈస్ స్కీమా బిల్డింగ్ ఇన్ ఎస్ఎస్ఏఎస్. ఓకే, ఎస్ఎస్ఏఎస్ లో క్యూబ్, పర్ఫెక్ట్ క్యూబ్ ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే పర్ఫెక్ట్ రిలేషన్షిప్ ఇచ్చేసి, ఓకే, ఆ పర్ఫెక్ట్ ఒక డేటాని ఇంకొక డేటాతో కనెక్ట్ చేసి, ఒక టేబుల్ ఇంకో టేబుల్ తో కనెక్ట్ చేసి, ఓకే, ఒక స్ట్రక్చర్డ్ ఫామ్ ని క్రియేట్ చేయడమే. ఓకే, అనాలిసిస్ సర్వీసెస్ క్యూబ్ ఇస్ నథింగ్ బట్ స్ట్రక్చర్డ్ ఫామ్ క్రియేట్ చేయడం. ఇప్పుడు మనం పవర్ బిఐలో కూడా అదే స్ట్రక్చర్డ్ ఫామ్ ని క్రియేట్ చేస్తున్నాం ఇన్ మోడలింగ్ ట్యాబ్. ఓకే, ఎక్కడ క్రియేట్ చేస్తున్నాం? ఇన్ మోడలింగ్ ట్యాబ్. మోడలింగ్ ట్యాబ్ లో మనం క్రియేట్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో మోడలింగ్ మనం బేస్డ్ ఆన్ ఒక 2 టైప్స్ లో చేస్తాం. అంటే యూజువల్ గా అందరూ స్టార్ స్కీమాలోనే చేస్తాం. బట్ ఫస్ట్ వీల్ నో మనకి ఏమేమి స్కీమాస్ ఉన్నాయి చూస్తే స్టార్ స్కీమాని మనం ఎలా బిల్డ్ చేస్తున్నాం అనేది తెలుస్తుంది అనమాట మనకి. ఓకే, సో వాట్ ఇస్ ఇట్? యా, సో ఇప్పుడే నేను చెప్పా కదా స్టార్ స్కీమా అని. సో దిస్ ఇస్ స్టార్ స్కీమా. స్టార్ స్కీమా ఇప్పుడు నేను చెప్పా కదా, ఫ్యాక్ట్ ఒకటి మిడిల్ లో ఉంటుంది, చుట్టూ డైమెన్షన్ టేబుల్స్ ఉంటాయి. ఆ డైమెన్షన్ టేబుల్స్ కి ఇవి కరెక్ట్ అయి ఉంటాయి. ఓకే, ఇక్కడ చూడండి, ఫ్యాక్ట్ రీసెల్లర్ సేల్స్ అనేది ఫ్యాక్ట్ టేబుల్. టేబుల్ చూసారు, ఉండడానికి కూడా చాలా పెద్దగా ఉంది. సో మనం అడిగితే హౌ యుల్ ఫైండ్ హౌ డు ఐ మీన్ వాట్ ఈస్ ద ఫ్యాక్ట్ టేబుల్ అండ్ వాట్ ఈస్ ద డైమెన్షన్ టేబుల్, హౌ విల్ యూ ఫైండ్ ఇట్ అవుట్ అని చెప్పేసి అంటే మనం చెప్పొచ్చు, ఇన్ ఏ స్కీమా ఇఫ్ యూ హ్యావ్ ఫ్యాక్ట్ టేబుల్ is the largest table. Okay, fact table would be holds the all information. For example, if it is sales, okay, it will hold the, okay, details of sales, okay, and retail details and all. But coming to the fact table, okay, fact table would not that much big. It will hold only metadata. Okay, metadata or details of a particular product or particular location and all. Okay, ఇదన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇది సేల్స్ టేబుల్, ఇది ఫ్యాక్ట్ టేబుల్. దీనికి చూడండి స్టార్ మోడల్ లో కనెక్ట్ చేశాడు, బికాస్ ఇట్ ఇస్ లైక్ ఏ స్టార్ స్కీమా. ఆల్ డైమెన్షన్స్, ఈ డైమెన్షన్స్ అన్ని చూడండి, చుట్టూ ఉన్న డైమెన్షన్స్ అన్ని మిడిల్ లో ఉన్న ఫ్యాక్ట్ టేబుల్ కి కనెక్ట్ అయి ఉంది అనమాట. ఓకే, సో ఇందులో చూడండి, డిమ్ ఎంప్లాయీ, ఎవరు అమ్మారు, ఓకే, ఎంప్లాయీ, ఓకే, నేషనల్ ఐడి అంట మార్టరేట్ కి. సో ఎంప్లాయీ కీ ఉంది ఇక్కడ. సో ఇది సపరేట్ డైమెన్షన్. ఏ టెరిటరీలో అమ్మాడు, ఇందాక లొకేషన్ చెప్పా కదా, లొకేషన్ టెరిటరీ కూడా ఉంటుంది కొన్నిసార్లు. సో ఏ టెరిటరీలో అమ్మాడు, ఆ టెరిటరీ కీ ఏంటి, ఏ ప్రొడక్ట్ కి, ఓకే, ఏ ప్రొడక్ట్ అమ్మాడు దానికి సంబంధించిన కీ.
అండ్ డేట్ ఏ డేట్కి అమ్మాడు, ఎలా అమ్మాడు, అండ్ రీసెల్లర్ ఏ రీసెల్లర్కి అమ్మాడు వాళ్ళకి సంబంధించిన కీ. సో ఇవన్నీ డైమెన్షన్ కీస్. ఇది ఫ్యాక్ట్. ఓకే, ఫ్యాక్ట్ టేబుల్లో మనకి చూడండి సేల్స్ ఆర్డర్, సేల్స్ లైన్ ఐడి నెంబర్, ప్రొడక్ట్ కి, ఆర్డర్ కి, డ్యూ డేట్. సో ఇవన్నీ ప్రొడక్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. సో ఇది ఫ్యాక్ట్ టేబుల్. సో దిస్ ఈస్ స్టార్ స్కీమా బేసికలీ. ఓకే, ఒక టేబుల్ ఫ్యాక్ట్ టేబుల్ మధ్యలో ఉండి చుట్టూ డైమెన్షన్స్ ఉంటే దట్ ఈస్ అ ఫ్యాక్ట్ స్టార్ స్కీమా. ఓకే, మనం మాక్సిమం పవర్ బిఐలో ఇఫ్ యూ సే వాట్ ఈస్ ద బెస్ట్ స్కీమా టు బిల్డ్ ఇన్ పవర్ బిఐ మోడల్ అంటే స్టార్ స్కీమా అని చెప్తాం. ఎందుకు చెప్తాము కూడా నెక్స్ట్ చూద్దాం. ఓకే, మనకి స్టార్ స్కీమాతో పాటు మనకి ఇంకో స్కీమా కూడా ఉంది, దట్ ఈస్ స్నోఫ్లెక్స్ స్కీమా. ఓకే, స్నోఫ్లెక్స్ స్కీమా కూడా బిల్డ్ చేస్తాం. ఓకే, స్నోఫ్లెక్స్ స్కీమా యూజువల్ గా రెగ్యులర్ గా వాడే స్కీమాస్ లో ఇవి రెండు మెయిన్ అనమాట. ఇవి రెండు బెస్ట్, ఇవి రెండు ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇంకా వేరే మోడల్ స్కీమాస్ కూడా ఉన్నాయి మనకి, బట్ ఎక్కువగా వాడే స్కీమాస్ లో ఇవి రెండే మెయిన్. సో దిస్ ఈస్ ద స్నోఫ్లెక్స్ స్కీమా. ఇమేజ్ కొంచెం బ్లర్ లో ఉంది అనుకుంటాను. సో బట్ మీరు చూసినట్టయితే ఒక ఫ్యాక్ట్ టేబుల్, ఒక స్టార్ స్కీమాకి యూ కెన్ సే స్నోఫ్లెక్స్ స్కీమా ఇస్ ఎక్స్టెన్షన్ ఆఫ్ స్టార్ స్కీమా. స్టార్ స్కీమాకి ఎక్స్టెన్షన్ అని చెప్పొచ్చు స్నోఫ్లెక్స్ స్కీమా. ఎందుకు అంటే స్టార్ స్కీమాకి స్నోఫ్లెక్స్ స్కీమాకి డిఫరెన్షియేషన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్నోఫ్లెక్స్ స్కీమా చూడండి. సో ఈ పార్ట్ వరకు తీసేస్తే స్నోఫ్లెక్స్ స్కీమా చూడండి, ఒక ఫ్యాక్ట్ టేబుల్ ఏమైంది, ఒక డైమెన్షన్ టేబుల్ కనెక్ట్ అయింది. మళ్ళీ ఆ డైమెన్షన్ టేబుల్ అనేది ఎలాబొరేట్ చేయబడింది. ఎలాబొరేట్ అంటే ఈ లొకేషన్ ఐడికి ఈ లొకేషన్ ఐడి రీజియన్, ఓకే, కంట్రీ ఐడికి కంట్రీ ఐడి రీజియన్ అని దాన్ని ఇంకా విడమర్చి చెప్పడానికి ట్రై చేస్తుంది అనమాట. సో మనం ఇక్కడ వరకు చూసుకుంటే, ఈ పార్ట్ వరకు చూసుకున్నాం అనుకోండి, దిస్ ఇస్ అ స్టార్ స్కీమా. కావాలంటే చూడండి. ఓకే, దిస్ ఇస్ ద స్టార్ స్కీమా. దీనికి రిలేషన్షిప్ ఉంది కదా. ఓకే, ఆల్ డైమెన్షన్స్ కి ఆల్ ఫ్యాక్ట్ కి మాత్రమే టేబుల్ ఉంది. బట్ స్నోఫ్లెక్స్ స్కీమా ఏంటంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ స్టార్ స్కీమా. ఈ డైమెన్షన్ ని, ఓకే, మనం ఏదైతే డైమెన్షన్ కి రిలేషన్షిప్ కనెక్ట్ చేస్తామో ఫ్యాక్ట్ తోటి, ఆ డైమెన్షన్ ని ఇంకా ఎలాబొరేట్ ఆర్ ఎక్స్పాండ్ చేసి మనం డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తే దట్ ఈస్ ద స్నోఫ్లెక్స్ స్కీమా. ఓకే, అంటే స్నోఫ్లెక్స్ స్కీమాలో ఆ డైమెన్షన్ కి ఇంకొక డైమెన్షన్ అనేది అటాచ్ అయి ఉంటుంది. ఓకే, ఇంకొక డైమెన్షన్ అనేది అటాచ్ అయి ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ స్నోఫ్లెక్స్ స్కీమా. స్నోఫ్లెక్స్ స్కీమా ఇస్ అ కాంప్లెక్స్ స్కీమా. ఓకే, ఎందుకు అంటే మనం ఈ రీజియన్ ని ఈ సేల్స్ తో కూడా చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక ఏం చేసాము, పవర్ బిఐ ఈ టేబుల్లో ఒక టేబుల్లో మేనేజర్ పెట్టి ఇంకో టేబుల్ ఆర్డర్ ఐడీలు పెట్టాం. అంటే ఇక్కడున్న మేనేజర్, ఇక్కడున్న ఆర్డర్ ఐడి పెట్టాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక టేబుల్ ఉంది నాకు, ఆ టేబుల్ ఈ టేబుల్ తో కనెక్ట్ అయి ఉంది. సో ఇఫ్ యూ గివ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దిస్ టూ, ఈ రీజియన్ అనేది ఫ్యాక్ట్ టేబుల్ తో కనెక్ట్ అయినట్టే బై ఇన్ దిస్ వే, ఈ వేలో కనెక్ట్ అయినట్టు. Okay? So because of that, it is a complex schema, and star schema is a simple schema. Okay, simple schema అని చెప్పొచ్చు. అండ్ స్టార్ స్కీమా ఏంటంటే ఈజీ టు క్రియేట్ అండ్ ఈజీ టు హ్యాండిల్ ద మోడల్. ఓకే, ఎందుకు స్టార్ స్కీమా ఎక్కువ యూజ్ చేస్తాము స్నోఫ్లెక్స్ స్కీమా అంటే, చూడండి చాలా సింపుల్, ఫ్యాక్ట్ డైమెన్షన్ తో కనెక్ట్ ఉంటుంది. ఒక టేబుల్ కి ఇంకో టేబుల్ కి రిలేషన్షిప్ ఉంటుంది కదా, రైట్. సో అదనమాట ఫ్యాక్ట్ అండ్ స్నోఫ్లెక్స్ స్కీమా అండ్ స్టార్ స్కీమా. రెండు స్కీమాస్ ఏంటి, వాటి మీద డిఫరెన్షియేషన్స్ అనేది కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ యా, సో ఇది ఓకే. సో ఇప్పుడు చూడండి, ఈ ఆర్డర్స్ టేబుల్ అనేది ఫ్యాక్ట్ టేబుల్, మనకి యూజర్స్ టేబుల్ అనేది ఏంటి, డైమెన్షన్ టేబుల్. అండ్ రిటర్న్స్ కూడా ఇట్ గెట్స్ రేట్ యాజ్ అనదర్ ఫ్యాక్ట్ ఆర్ డైమెన్షన్. ఎందుకంటే మనకి ఇందులో కూడా ఆర్డర్ ఐడీస్ ఉన్నాయి, అవి కూడా పెరుగుతూనే ఉంటాయి ఎప్పుడు. బట్ ఫ్యాక్ట్ ఈ టేబుల్ లో పెరిగినంత పెరగవు కదా. 10,000 ఆర్డర్లు అయితే అందులో ఒక 1000-2000 రిటర్న్ అవుతాయి కదా. సో
Now I'm creating relationship between this order table and returns table based on because ఇందులో కామన్ గా ఉన్నది ఏంటో చూడండి. ఓకే, ఇందులో కామన్ గా ఉన్నది ఏంటిది? అందులో కామన్ గా ఉన్నది ఏంటిది? ఆర్డర్ ఐడి అనేది కామన్ గా కనిపించింది నాకు. ఇందులో ఉన్నవి రెండే, స్టేట్, ఓకే, ఆర్డర్ ఐడి. సో స్టేట్ ఎలాగో ఆర్డర్ ఐడిలో ఆర్డర్స్ లో ఉండదు, ఎందుకంటే రిటర్న్ స్టేట్ అది. ఓకే, సో నేను ఆర్డర్ ఐడికి మధ్య రిలేషన్షిప్ ఇస్తున్నాను. ఓకే, ఏమీ లేదు, మనం ఏఎస్ లో క్రియేట్ చేసినట్టే సింపుల్ గా దీన్ని తీసుకెళ్ళి ఈ ఆర్డర్ ఐడి మీద తీసుకెళ్ళి ఇట్లా వదిలేస్తే చాలు, ఆటోమేటిక్ గా రిలేషన్షిప్ క్రియేట్ అవుతుంది. ఓకే, చూసారా, ఆటోమేటిక్ క్రియేట్ అయింది. అండ్ ఇంకొకటి, మనకి పవర్ బిఐలో డిఫరెంట్ కార్డిషనాలిటీస్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మీరు క్రియేట్ చేశారు, దీన్ని తీసుకుని దాని మీద డ్రాగ్ చేశారు. బట్ చూడండి, ఆటోమేటిక్ ఈ స్టార్ చూడండి, ఈ 1 చూడండి. ఓకే, ఈ స్టార్ అంటే ఏంటి, 1 అంటే ఏంటి? ఓకే, అండ్ ఇక్కడ మధ్యలో ఒక డైరెక్షన్ ఉంది చూడండి, ఈ డైరెక్షన్ ఏంటి కదా, మీకు ఏమైనా తెలియాలి కదా. సో నేను దీని మీద డబుల్ ట్యాప్ చేస్తున్నాను, రిలేషన్షిప్ అనేది ఓపెన్ అయింది రిలేషన్షిప్. సో నాకు రిలేషన్షిప్ అనేది ఈ ఆర్డర్ ఐడికి అండ్ ఇక్కడున్న ఆర్డర్ ఐడికి మధ్య క్రియేట్ అయింది. ఎలా క్రియేట్ అయింది? కార్డిషనాలిటీ షుడ్ బి ద మెనీ టు వన్ అంటేనే స్టార్ ఈస్ టు 1. ఓకే, మెనీ టు 1 రిలేషన్షిప్ అనమాట ఇది. మెనీ టు 1 రిలేషన్షిప్ అనేది మన రిలేషన్షిప్ చూసాం కదా. ఇఫ్ యు నో, నేను మొన్న కూడా చెప్పాను. సో 10th క్లాస్ లో మనం నేర్చుకున్నాం కార్డిషనాలిటీస్ అనేది. 10th లో మనం నేర్చుకున్నాం. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ అగైన్ ఇన్ షార్ట్ వే. ఓకే, షార్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇస్ అ పెయింట్. ఓకే, ఇది కార్డిషనల్. ఈ 2 టేబుల్స్ అనుకుందాం. కాల్ ఇట్ యాజ్ అ టేబుల్ ఏ and we call this one as table B. Okay, so and ఇక్కడ నేను 1 and 2 ఒకటి చెప్పినట్టున్నాను నేను. సో అర్థం కాని వాళ్ళకి మరొకసారి రిపీట్ లాగా ఉంటుంది. 1 and 2. ఓకే, సో ఇప్పుడు ఏంటి అంటే, సో ఈ 1 అనేది ఈ 1 తోటి ఇక్కడ ఏబి పెడితే బెటర్. 1 అంటే మళ్ళీ అక్కడ 1 తోటి అవుతుంది కదా, 2 తోటి అవుతుంది కదా, 2 3తో ఎందుకు ఎత్తున్న క్వశ్చన్ వస్తుంది. సో I'll say here A and B. సో ఈ 1 అనేది ఏతో కనెక్ట్ అయింది. అదేవిధంగా ఈ 2 అనేది బితో కనెక్ట్ అయింది. సో ఒకటి ఒకదానితోటే కనెక్ట్ అయింది కదా, ఒకటి ఒకదానితోటే కనెక్ట్ అయింది. రెండు ఒకదానితో కూడా, ఈ రెండు ఒకటే కనెక్ట్ అయ్యాయి కదా. సో యూ కెన్ సే ఇట్ యాజ్ 1:1. ఓకే, రైట్. 1:1 అంటే 1 to 1. ఇప్పుడు పవర్ బిఐ రిలేషన్షిప్ ఎలా వస్తుందంటే ఇది 1 to 1 రిలేషన్షిప్. ఓకేనా, సేమ్ మనకి ఇదే వేలో ఇదే 1 అనేది మనకి బీతో కూడా కనెక్ట్ అయింది అనుకోండి ఇలాగా. ఓకే, అప్పుడు ఏంటిది 1 to many కదా, ఎందుకంటే చాలా వాటితో కనెక్ట్ అయింది మెనీ. ఓకే, ఇది 1 ఒకటి చాలా వాటితో కనెక్ట్ అయింది కదా.
సో క్లియర్ కదా, అంటే మనకు ఒకటి ఇక్కడ ఒక 1 అనేది ఒకటి, సో అది అక్కడికి వెళ్ళే లోపు చాలా వాటితో కనెక్ట్ అయింది అనమాట. ఓకేనా. నెక్స్ట్ మెనీ టు మెనీ మనకు 1 టు మెనీ టు 1 అన్న 1 టు మెనీ అన్న ఒకటే ఆల్మోస్ట్. ఎందుకంటే చూడండి, ఈ వైపు నుంచి చూసారనుకోండి మీరు, ఈ ఒకటి ఏ తోటి ఒకటి బి తోటి కనెక్ట్ అయింది, ఈ రెండు ఏ తోటి కనెక్ట్ అయింది కదా. బట్ మీరు ఈ బి సైడ్ నుంచి చూడండి, ఏ అనేది ఒకదాంతో కనెక్ట్ అయింది, బి అనేది ఒకదాంతో కనెక్ట్ అయింది. సో ఇది మరి మెనీ టు 1 కదా కదా. సో దట్ ఈస్ వైస్ వర్సా. 1 టు మెనీ, మెనీ టు 1 అనేది వైస్ వర్సా అన్నమాట. సో ఇది ఇంకొకటి ఇట్లా కనెక్ట్ అయింది అనుకోండి, సో కెన్ సే ఇట్ యాజ్ మెనీ టు 1. 3 తో కనెక్ట్ అయింది అనుకోండి, సో కెన్ సే ఇట్ యాజ్ మెనీ టు 1 అనొచ్చు. సో ఇట్ ఈస్ మెనీ టు 1. ఓకే. సో 2, 3 ఉన్నాయి, రెండు దీంతో కనెక్ట్ అయ్యాయి. సో 1 టు మెనీ, మెనీ టు 1 అనేది వైస్ వర్సా, నో ఇష్యూ. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ మెనీ టు మెనీ. ఇది మీరు చూసినట్టయితే ఇది మెనీ టు మెనీ ఎగ్జాంపులే, బికాస్ ఇక్కడ చూడండి, ఏ అనేది ఇక్కడ 1 తోటి 3 తోటి రెండింటితో కనెక్ట్ అయింది, ఇక్కడ 1 అనేది ఏ అనేది బి అనే రెండింటితో కనెక్ట్ అయింది. సో ఇట్ ఈస్ లైక్ మెనీ టు మెనీ, అంటే చాలా చాలా వాటితో కనెక్ట్ అయి ఉన్నాయి. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వాటితో కనెక్ట్ అయింది. ఇటు సైడ్ బి నుంచి కూడా ఏ తోటి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వాటితో కనెక్ట్ అయింది కదా, అలా. సో దిస్ ఇస్ ద కార్డిజినాలిటీ. సో ఇలానే మనకి ఇదే కార్డిజినాలిటీ అనేది బేస్ చేసుకొని మనకి పవర్ బిలో ఈ కార్డిజినాలిటీ అనే కాన్సెప్ట్ అనేది క్రియేట్ చేసాం. బికాజ్ ఇక్కడ స్టార్ చూసారా, అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆర్డర్ ఐడీస్ అనేవి చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1 అనే ఆర్డర్ ఐడి అనేది ఇక్కడ ఒక్కసారే వస్తుంది, ఎందుకంటే డిమ్ టేబుల్ కదా. డైమెన్షన్ టేబుల్ అంటే రిపీటెడ్ ఉండదు. బట్ ఈ ఆర్డర్ ఐడి ఇక్కడ మనకి ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఉండొచ్చు, 2-3 టైమ్స్ రావచ్చు. దట్ ఈస్ మెనీ. ఓకే. అండ్ దిస్ ఇస్ 1, ఎందుకంటే ఒకసారే ఉంది కాబట్టి 1. ఇక్కడ చాలా సార్లు రిపీట్ అయింది కాబట్టి మనకి మెనీ. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు సేమ్ అదే వేళ ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు, ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు మేనేజర్ పేరు ఇక్కడ ఒకటే ఉంటుంది. బట్ ఇక్కడ మనకు ప్రొడక్ట్ ఐడి అండ్ మేనేజర్ అంటే ఇక్కడ ప్రొడక్ట్లు చాలా వస్తూ ఉంటాయి కదా. అండ్ ఇక్కడ కూడా వాటికి సంబంధించిన మేనేజర్ రిపీట్ అవుతూనే ఉంటారు కదా. సో ఇదేంటిది, చాలా సార్లు రిపీట్ అయ్యారు కాబట్టి మెనీ. ఓకే. ఇక్కడ ఒక్కసారే ఉన్నారు కాబట్టి 1 అనే కార్డిజినాలిటీ రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఓకే. దిస్ ఈస్ ద కార్డిజినాలిటీ ఇన్ పవర్ బిఐ. ఇలా మన యూజువల్ గా ఉండే కార్డిజినాలిటీని, కాకపోతే ఏంటంటే ఇక్కడ 1 మెనీ అనే రిప్రజెంటేషన్ ఉంది అలా. ఓకే. సో నేను ఎగ్జాంపుల్ కూడా చేసి చూపిస్తాను, దెన్ యూ విల్ అండర్స్టాండ్. ఓకే. ఇక్కడ దీనికి రిలేషన్షిప్ దేని వల్ల వచ్చింది, రీజియన్ వల్ల వచ్చింది కదా. ఓకే. కొత్త కాలం క్రియేట్ చేస్తున్నాను నేను, జస్ట్ ఫర్ నాకు ఈ మేనేజర్ రిపీట్ అయ్యారు అని చూపించడం కోసం. ఓకే. సో కమాన్. సో చూడండి ఇక్కడ ఈ క్రిస్ అనే అతను చూడండి ఎన్నిసార్లు రిపీట్ అయ్యాడు, క్రిస్ 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 క్రిస్. ఓకే. ఇక్కడ కూడా ఉంది. సో పర్టికులర్ రీజియన్ కి ఇక్కడ చూడండి, సెంట్రల్ రీజియన్ కి క్రిస్ అనమాట. ఈ సెంట్రల్ చూడండి ఎన్నిసార్లు వచ్చిందో కదా. క్రిస్ కూడా చాలా సార్లు వచ్చాడు దానివల్ల. బట్ మనకి ఇక్కడ ఇది ఆర్డర్ టేబుల్లో, ఇక్కడ మనం యూజర్స్ టేబుల్లోకి వెళ్తే మనకి క్రిస్ అని కానీ సెంట్రల్ కానీ అనేది ఎన్నిసార్లు ఉంది, ఒకసారి ఉంది.
బట్ మనం ఇక్కడ ఆర్డర్ టేబుల్కి వెళ్తే అదే మనకి ఏమైంది, రిపీట్ అయింది కదా. అదే మనకి ఏమైంది, రిపీట్ అయింది. ఇక్కడ చూడండి, సెంటర్, సెంట్రల్ అండ్ క్రిస్ కదా, అలా 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 రిపీట్ అయ్యేస్తూ ఉంది. సో దట్ ఈస్ దిస్ రిప్రజెంటేషన్. మెనీ టు వన్ అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది అది. ఓకే, సో మనకి ఇలానే మనం చూసుకుంటూ ఉండాలి. అండ్ ఇంకా వీటితో పాటు మనకి 1-to-1 కూడా రిలేషన్షిప్ కూడా ఉంది. ఓకే, సో వాట్ ఈస్ దిస్ 1-to-1 రిలేషన్షిప్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ ఏలో ఒకటే కాలం టేబుల్ బితో ఒకటే కాలంతో మ్యాచ్ అయితే మనం కార్డిషనల్ సేమ్ అదే వేలో అప్పుడు మనం 1-to-1 యూజ్ చేయాలి. ఓకే, అండ్ 1-to-many, many-to-1 మనం కూడా చూసాం. ఏలో ఒకటి బిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వాటితో మనకి రిలేషన్షిప్ ఉంటున్నప్పుడు, ఓకే, రిపీట్ అవుతున్నప్పుడు మనం 1-to-many అంటాం. many-to-1 అనేది రివర్స్ అన్నమాట. అంటే బిలో ఒకటి ఏలో ఉన్న చాలా వాటితో ఓకే రిలేషన్షిప్ ఉంచడాన్ని మనం many-to-1 అంటాం. అండ్ ఇంకోటి many-to-many అంటే ఏలో ఉన్న ఒకటి బిలో ఉన్న 2 అంతకంటే ఎక్కువ వాటితోటి కనెక్ట్ అవ్వడం, బిలో ఉన్న ఒకటి ఏలో ఉన్న టేబుల్లో 2 అంతకంటే ఎక్కువ వాటితో కనెక్ట్ అవ్వడం. ఓకే, many-to-many. అండ్ ఇంకొకటి మనకి క్రాస్ డైరెక్షన్ ఫిల్టర్ అనేది ఉంది. సో ఈ మధ్యలో ఒక డైరెక్షన్ చూపిస్తుంది చూసారా, ఇది క్రాస్ డైరెక్షన్ ఫిల్టర్ అంటాం దీన్ని. ఓకే, ఈ డైరెక్షన్ దేనికి అని అంటే, మనం ఎప్పుడైనా చూడండి ఇక్కడ ఆటోమేటిక్గా సింగిల్ డైరెక్షన్ వస్తుంది. సింగిల్ డైరెక్షన్ అంటే ఒకవైపే ఆరో మార్క్ చూపిస్తుంది. ఓకే, అంటే ఏంటంటే ఇందులో ఉన్న డేటాని మనం ఇందులో ఉన్న డేటాతో ఫిల్టర్ అవుట్ చేస్తున్నాం అని అర్థం. ఓకే, ఇందులో ఉన్న డేటాతో ఫిల్టర్ అవుట్ చేస్తున్నాం అని అర్థం. ఎందుకు అంటే మనం ఇటు సైడ్ ఒకటే ఆప్షన్ ఉంది, ఇటు సైడ్ మెనీ ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో ఇటు సైడ్ ఉన్న ఒక ఆప్షన్ ని యూజ్ చేసుకొని మనం ఇటు సైడ్ ఉన్న మెనీ ఆప్షన్ ని ఫిల్టర్ అవుట్ చేస్తున్నాం. ఓకే, అదనమాట. అండ్ మనకి ఇక్కడ బోత్ అనే ఆప్షన్ కూడా ఉంది. బోత్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే, సింగిల్ ఉంది, బోత్ ఉంది. బోత్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే వెన్ వీఆర్ డీలింగ్ విత్ మెనీ టు మెనీ అంటే ఏంటి, ఇటు చాలా ఉన్నాయి అటు చాలా ఉన్నాయి కదా. అంటే ఇటు నుంచి అటు నుంచి ఇటు ఏ విధంగానైనా మనం దాన్ని చూడొచ్చు, డైరెక్షన్ చూడొచ్చు కదా, ఫిల్టర్ అవుట్ చేసుకోవచ్చు. సో అప్పుడు మెనీ అప్పుడు మాక్సిమం మనం బోత్ అనేది యూజ్ చేస్తాం. సో 1-to-manyకి, many-to-1కి, 1-to-1కి మాక్సిమం సింగిల్ యూజ్ చేస్తాం. యూ కెన్ కీప్ బోత్, దెన్ ఇట్ విల్ త్రో అన్ ఎక్సెప్షన్. చూడండి కావాలంటే అప్లై సెక్యూరిటీ ఫిల్టర్ ఫర్ ద బోత్ డైరెక్షన్స్. ఓకే, దెన్ ఇలా ఒక యారో మార్క్ చూపిస్తుంది అనమాట, సెక్యూరిటీ ఫిల్టర్ అప్లై చేయండి అని చెప్పేసి. బోత్ అని అంటున్నాం కాబట్టి మనం మాన్యువల్గా ఎడిట్ చేస్తున్నాం కాబట్టి. ఓకే, అండ్ దిస్ ఇస్ ద రిలేషన్షిప్. అండ్ ఇక్కడ ఇంకొక ఆప్షన్స్ మనకు ఉన్నాయి, డిఫరెంట్ ఆప్షన్స్ మనకు ఉన్నాయి. సో విల్ సీ దీస్ థింగ్స్ టుమారో. ఓకే, సో ప్రస్తుతానికైతే ఇంతవరకు చాలు. అండ్ యా, సో మనం ఈరోజు ఏం చేసామంటే అసలు రిలేషన్షిప్ అంటే ఎలా క్రియేట్ చేస్తాము, అండ్ మనకి రిలేషన్షిప్స్ లో స్కీమాస్ ఎలా బిల్డ్ చేస్తాము. ఓకే, స్కీమాస్ అంటే ఏంటి, స్కీమాస్ లో మోడల్ ఏంటి, ఎన్ని రకాల స్టార్ స్కీమా, స్నోఫ్లెక్స్ స్కీమా ఎలా ఉంటాయి, స్టార్ స్కీమా అంటే ఎలా ఉంటుంది, స్నోఫ్లెక్స్ స్కీమా అంటే ఎలా ఉంటుంది అనేది చూసాము. అండ్ వి బిల్డ్ ఏ రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ. అండ్ ఆటో రిలేషన్షిప్ అనేది ఎలా క్రియేట్ చేస్తాం పవర్ బిల్ అనేది కూడా చూసాం. ఓకే, సో this is the thing till now today. That's it for the day. We'll discuss few more things tomorrow. I think modeling అనేది we can close it off. But modeling plays a main role because నేను మోడలింగ్ తప్పు చేస్తే మనకు దాని ఎఫెక్ట్ అనేది విజువలైజేషన్స్ లో పడుతుంది. ఇందాక చూపించా కదా, ఒక టేబుల్లో ఒక నెంబర్ ఒకటి ఇది పెట్టినప్పుడు మనకి ఏం చూపించింది, ఆటోమేటిక్ గా అన్ని ఒకటే నెంబర్లు చూపించాయి. సో సేమ్ అదే నేను ఇప్పుడు పెడుతున్నాను చూడండి, ఆర్డర్ ఐడి చూసారా, ఇలా చూపిస్తుంది. సో నేను ఇది తీసేస్తాను ఫస్ట్ది. సో దెన్ ఇట్ విల్ సమరైజ్. ఓకే,
then I'll take count. Lips. Oh, count lips. Yeah. Then we have to write a measure. Measure will solve this problem. Okay, basically, yeah. But individually చూపిస్తుంది. So yeah, we have to submit all these things by writing a measure. Okay, so that's it for the day. Any questions?